మహానాడు వేదికపై మహిళలకు 33% రిజర్వేషన్పై జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడాన్ని మంత్రి సవిత స్వాగతించారు. 33% రిజర్వేషన్ అంటే 50 మంది మహిళలకు ప్రస్తుతం లెక్కల ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సొంత తల్లి చెల్లికే న్యాయం చేయలేకపోతున్నారంటున్న మంత్రి సవిత్తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. మహానాడు వేదికపై మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మహిళలకు సీటు అంటే ప్రధానంగా ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో ఆ 33% రిజర్వేషన్ను కేంద్రంలో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా నేనైతే పార్టీలో సీట్లు మాత్రం మహిళలకు 33% కేటాయిస్తామని చెప్పనైతే ఆయన చెప్తున్న మాట ఏదైతే ఉందో ఇదంతా కూడా మహిళలందరికీ కూడా ఆనందించదగ్గ విషయం. అయితే ప్రస్తుతం మనతో పాటు మహిళా మంత్రి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మహిళలకు 33% రిజర్వేషన్ బిల్ పాస్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా సీట్లు మాత్రం ఆయన కేటాయిస్తానని అంటున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఆకాశంలో సగం, భూమి మీద సగం, ఓటర్లు సగమైన మా మహిళలకు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ వారు కూడా మరి ప్రకటించని విధంగా ఈరోజు మా యువగళం అధినేత మా సోదరుడు మరి నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడ మహిళా బిల్లు పాస్ అవుతుందో లేదో తెలీదు, కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా మహిళలను హక్కును చేర్చుకున్న పార్టీ, మహిళలను గౌరవించిన పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తులు హక్కు కల్పించడంతో పాటు విశ్వవిద్యాలయాలు తీసుకురావడం, మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం, అంతేకాకుండా మరి మా చంద్రన్న మహిళా పక్షపాతి, దీపం 1 కావచ్చు, దీపం 2 కావచ్చు, డాక్రా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ పార్కుల్లో మహిళలకు రిజర్వేషన్ కావచ్చు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారంటే ఆ విజనరీ లీడర్ మా చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, తాతగారి ఆశయాలని, తండ్రి గారి అనుభవాన్ని, తల్లి నేర్పిన క్రమశిక్షణతో మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం నిజంగా మా మహిళలందరికీ నూతన ఉత్సాహం వచ్చిందన్న విషయం కూడా తెలియజేస్తున్నా. ఒక పక్క యువత, రైతన్నులు, పారిశ్రామవేత్తలు, మరి ఈరోజు మహిళలు, అంతేకాదు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మహిళా సంక్షేమ పథకాలు ఏవి ఆగకూడదు. శ్రీశక్తి పథకం కావచ్చు, దీపం 2 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మహిళా సాధికార కావాలంటే ఇవి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ఆదేశించిన వ్యక్తే మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం తెలియజేస్తున్నారు. మహిళలకు ఇలాంటివి కేటాయించడంతో పాటు మహిళల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ప్రోత్సహించాలి, వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే దాంతో ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తున్నారు. అంటే అటు మామూలుగా కార్యకర్తలు అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా మహిళలను కూడా వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తున్నారు. అంటే దీనికి రెండిటికి ఏది చూసినా కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత. దీన్ని ఎలా సార్, ఆల్రెడీ 22 మందికి మహిళలకు అవకాశం ఇచ్చారు, ఎంపీగా అవకాశం ఇచ్చారు, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఇచ్చారు, విప్పులుగా ఇచ్చారు. కానీ 33% రిజర్వేషన్ అమలు పరచడం వల్ల ఆ కుటుంబంతో పాటు ఆ సమాజము, ఈ రాష్ట్రం సొంత ఆంధ్రప్రదేశ్గా మారటానికి మహిళలు ఒక పునాదులుగా అవుతారని గ్రహించిన వ్యక్తి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్గా మరి ఈరోజు డాక్రా నుంచే లక్షల మంది 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేస్తున్నారు. ఇది రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత. ఈ శ్రీశక్తి పథకం వల్ల వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడగడుతున్నారు. వాళ్ళకు ఒక ధైర్యం, భరోసా. తల్లికి వందనం కూడా, మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నామంటే మామూలుగా ఒకరికే ఇస్తే మగ బిడ్డలకు కడతారు, ఆడపిల్లలకి డ్రాప్ అవుట్ అవుతారన్న ఉద్దేశంతోనే యువగళం అధినేత తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అందజేశాం. దీపం 2 ఇలా సంక్షేమ పథకాలతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయడానికి వాళ్ళకు లోన్స్ ఎంకరేజ్ చేస్తూ, బ్యాంక్ లింకేజ్ చేస్తూ, ఎప్పటికప్పుడు అవగాహన శిక్షణలు కూడా ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మేడం, తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంటే ఓ పక్క మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జరుగుతున్న మహానాడు మీద కొన్ని కామెంట్స్ చేశారు. దాంతోపాటు అంటే జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలన్నింటి మీద దీని మీద ఎలా స్పందిస్తారు? గొడ్డల పార్టీ గురించి ఏం మాట్లాడాలండి. గొడ్డల పార్టీ అధినేత కార్యకర్తలతో పని చేయించుకున్నాడు, జేజేలు కొట్టించుకున్నాడు, మరి వాళ్ళని రెచ్చగొట్టి మరి సంఘ విద్రోహ శక్తులుగా మారుస్తున్నారు. ఒక పక్క గంజాయి అమ్మిస్తున్నాడు, ఒక పక్క మరి డ్రగ్స్ అమ్మిస్తున్నాడు. వాళ్ళని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టి రపరప నరిగితే తప్పేంటి అని కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి మహిళల గురించి మాట్లాడే అర్హతే లేదు. మహిళను అవమానించిన వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడు.
డోర్ డెలివరీ చేసిన దళిత బిడ్డను డోర్ డెలివరీ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుంటారు, రపరపా నరికిన బాబాయిని చంపిన వారిని పక్కన పెట్టుకుంటాడు. మరి మహిళల గురించి తల్లి చెల్లిని కూడా పాలుదోలి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించింది, విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చింది, సంక్షేమ పథకాలు అమలుపరిచింది. దానితో పాటు మా యువ నాయకుడు విద్య విలువ తెలిసిన, మహిళల విలువ తెలిసిన వ్యక్తి, మా యువగల నేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు 33% మహిళలు కేటాయిస్తున్నారంటే అది గొడ్డలకి అభివృద్ధికి తేడా అన్న విషయం కూడా తెలియజేస్తుంది. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే మహానాడు వేదికగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ను మహిళలంతా కూడా ఆనందదాయకంగా దాంతోపాటు మహిళలని రాజకీయంగా మరింతగా బలోపేతం, ఆస్తిలో సమాన వాటా హక్కుతో పాటు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో 33% పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా మాకు సీట్లు కేటాయిస్తాననటం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అని అయితే మంత్రి సవిత చెప్తున్నారు. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, మహానాడు ప్రాంగణం నుంచి.